మనకు జర్మనీకి అసలు వీసా స్పాన్సర్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. నీకు జాబ్ వచ్చి కాంట్రాక్ట్ సరిపోతుంది. వీసా క్లిష్ట పరిస్థితుల్లో మీకు ఏమనిపిస్తుంది, అరే జాబ్స్ వస్తాయి అనిపిస్తుందా? ఒక ఇండియా నుంచి ఆ జాబ్స్ అప్లై చేసి జాబ్ ఎట్లా తెచ్చుకోవాలని ఒక స్పెషల్ వీడియో ఇది. సో వితౌట్ లాంగ్వేజ్, వితౌట్ అసలు ఈ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఇండియా జాబ్ వచ్చే పెద్ద కళ. నీకు జర్మన్ లాంగ్వేజ్ వచ్చా? నాకు రాదు బ్రో యాక్చువల్లీ. దట్స్ రియల్లీ వెరీ ఈజీ ప్రాసెస్ దెన్ ఆపర్చునిటీ. ఈవెన్ ఇక్కడ కూడా మా ఫ్రెండ్స్ ట్రై చేశారు. పార్ట్ టైం చాలా కష్టం బ్రో దొరకడం అసలు. సో అక్కడ షెడ్యూల్ చేసుకొని మనం డైరెక్ట్ మాట్లాడచ్చు అనమాట వాళ్ళతో. ఎండ్ యూజర్స్ కూడా సో దేర్ మైట్ బి బిట్ రిస్క్ 2027 తర్వాత నుంచి ఈజీగా అరౌండ్ 60 నుంచి 65 మధ్యలో. చెప్పు బ్రో, స్టార్ట్ చేయి. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ విత్ జగన్, మళ్ళీ నోన్ యాజ్ జగన్ ఇన్ జర్మనీ. హలో అందరికీ, వెల్కమ్ టు జగన్ ఇన్ జర్మనీ. సో ఈ రోజు వీడియో ఏంటంటే, ఇది నా చేసిన వీడియోలన్నా ఒక స్పెషల్ వీడియో. ఎందుకంటే చాలా మందికి ఒక హోప్ ఇచ్చే వీడియో, చాలా మందికి యూస్ఫుల్ అయ్యే వీడియో. ఎందుకంటే ఒక ఇండియా నుంచి ఆ జాబ్స్ అప్లై చేసి జాబ్ ఎట్లా తెచ్చుకోవాలని ఒక స్పెషల్ వీడియో ఇది. సో అందరు తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఒక బ్రో ఈ వీడియో కింద ఎవరికైనా డౌట్స్ అడిగితే జస్ట్ వాళ్ళు ట్రై టు ఆన్సర్ చేయి. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు అసలు ఎట్లా తెచ్చుకోవాలి ఏందనేది. సో ఇప్పుడు బేసిక్గా ప్రాసెస్ ఏంటంటే, నేను అసలు మీకు ఎట్లా జర్మనీకి ఎట్లా వచ్చిర్రు, ఇండియా నుంచి ఎట్లా వచ్చిర్రు, అది కూడా ఈ డిఫికల్ట్ టైమ్స్లో, రీసెంట్ టైమ్స్లో అసలు వితౌట్ లాంగ్వేజ్, వితౌట్ అసలు ఈ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఇండియా జాబ్ వచ్చే పెద్ద కళ. సో మీకు ఎట్లా వచ్చారని నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. సో వాళ్ళ క్వశ్చన్ నేను అడుగుతా, నువ్వు ఆన్సర్ చేయాలి తప్పకుండా. సో ఏదైనా ట్రాన్స్పరెంట్, నో ఏం మనం ఏది లేదు, ఏ కన్సల్టెన్సీ అయినా ఎట్లయినా కూడా అన్ని క్లియర్గా చెప్పేసి సో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే బ్రో. సో అసలు జర్మన్ రావాలని ఎందుకు అనిపించింది అసలు? సో యాక్చువల్లీ నేను ఫస్ట్ జాయిన్ అయింది డెలాయిట్లో జాయిన్ అయ్యాను. సో అక్కడ అబాప్ ట్రైనింగ్ ఇచ్చారు అనమాట ఎస్ఏపీ మీద. సో ఎస్ఏపీ మీద అలాగా చూసి ఐ థాట్ లైక్ ఐ షుడ్ గో టు ఇంటర్నేషనల్. ఓకే. సో వెళ్దాము ఎక్కడికైనా ఇంటర్నేషనల్గా అని అనుకున్నాను. సో అలా అనుకున్నప్పుడు ఎస్ఏపీకి ఏది బెటర్ అని అన్ని సెర్చ్ చేశాను అనమాట. చూస్తే ఎస్ఏపీ పుట్టిందే ఇక్కడ, జర్మనీ, ఎవ్రీవన్ నోస్ దాట్. సో ఇన్ వరల్డ్ ఆఫ్ లో ఉంది కాబట్టి ఓకే, అక్కడైతే మనకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. బికాస్ అన్ని కంపెనీలు అక్కడే ఉంటుంది, ఎస్ఏపీ ఖచ్చితంగా వాడే ఉంటారు. లైక్ స్మాల్ కంపెనీస్, మిడ్ సైజు, పెద్ద కంపెనీస్ కానీ ఏదైనా సరే. సో నేనేమనుకున్నానంటే ఇంకా జర్మనీకి వెళ్దాము. సో జర్మనీలో ఎస్ఏపీకి అప్లై చేద్దాం అనుకున్నాను. సో ఐ స్టార్టెడ్ అప్లైయింగ్. ఓకే. సో అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు మీకు అరే ఎట్లా అప్లై, ఈ అప్లికేషన్ డైరెక్ట్ అప్లై చేయాలని ఎవరు చెప్పారు, అంటే ఎట్లా తెలుసుకున్నారు డైరెక్ట్ అప్లై చేస్తే జాబ్స్ వస్తాయని? ఓకే, నేను యాక్చువల్లీ ఫస్ట్ ఏమనుకున్నానంటే డైరెక్ట్ గా జాబ్స్ అప్లై చేసేద్దాము, సో వచ్చేస్తాయి మనకి, వాళ్ళే స్పాన్సర్ చేసేస్తారు వీసా అనుకున్నా. సో తర్వాత రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను దీని మీద. చూస్తే నాకు అప్పుడు అర్థమైంది ఇట్స్ నాట్ ఈజీ. బికాస్ కంపెనీలు స్పాన్సర్ చేయాలంటే వీసా కానీ ఏమైనా సరే ఇట్స్ వెరీ డిఫికల్ట్. అంటే రెడీగా ఉండరు కంపెనీస్ ఇవ్వడానికి మనకి. ఒక్క క్వశ్చన్ ఇక్కడ, వీసా మనకు జర్మనీకి అసలు వీసా స్పాన్సర్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. నీకు జాబ్ వచ్చి కాంట్రాక్ట్ సరిపోతుంది. వీసా స్పాన్సర్షిప్ అనే ఎలిమెంటే లేదు ఇక్కడ మనకి జర్మనీ. ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ నేను అనుకున్నది అదే, స్పాన్సర్షిప్ ఇవ్వాలి, సో అంతా అవ్వాలని. సో తర్వాత రీసెర్చ్ చేస్తే ఏమర్థమైందంటే, వన్ ఆపర్చునిటీ కార్డు ఉంది మనకి. సో ఆపర్చునిటీ కార్డు తీసుకుంటే అక్కడికి వెళ్ళి జాబ్ సర్చ్ చేయొచ్చు, 1 year లో మనకి జాబ్ వస్తే తీసుకోవచ్చు అని. రెండోది, ఆపర్చునిటీ కార్డుకి అప్లై చేశాక నాకు మధ్యలో తెలిసింది ఏంటంటే, ఈవెన్ మనకు ఒక జాబ్ వచ్చింది అనుకో, వాళ్ళ దగ్గర నుంచి వర్క్ కాంట్రాక్ట్ తీసుకొని ఇంకోటి క్లియరింగ్స్, బెషాఫ్టింగ్స్, ఫర్హాల్టెన్స్ అని ఒక డాక్యుమెంట్ ఉంటుంది. సో ఆ 2 డాక్యుమెంట్స్ అప్లై చేస్తే మనం డైరెక్ట్ ఇండియా నుంచి బ్లూ కార్డ్ వీసా కూడా వస్తుందని చెప్పి నాకు హాఫ్ వేలో తెలిసింది. నేను చాలా మందికి అదే చెప్పా, అవసరం లేదు ఆపర్చునిటీ కార్డ్ లేకుండా రావచ్చు అది ఇది అని. జస్ట్ మన జాబ్ ఇప్పుడు కాదు, ఇప్పుడు కొంచెం డిఫికల్ట్ టైమ్స్, మీ అందరూ తెలుసు, నీకు కూడా తెలుసు, ఇది చాలా డిఫికల్ట్ టైం. ఎందుకంటే అస్సలు తీసుకోవట్లేదు. అవును. అండ్ ఒక వెరీ ఇంపార్టెంట్ 2 క్వశ్చన్స్ అడుగుతా. సుబ్బర్, నీకు జాబ్ ఎప్పుడు వచ్చింది? సో నేను యాక్చువల్లీ ఇండియాలో అప్లై చేయడం స్టార్ట్ చేసింది అరౌండ్ నవంబర్ 2024లో. సో విత్ ఇన్ 1.5 month, జనవరి స్టార్టింగ్ ఫస్ట్ వీక్ లోనే వచ్చింది నాకు ఆఫర్. ఈ డిఫికల్ట్ టైమ్స్ లో, ఈ ఇన్ఫ్లేషన్ టైంలో, ఈ జాబ్ మార్కెట్ అంత స్టేబుల్ గా లేని టైంలో రీసెంట్ గా జనవరి 2025లో జాబ్ వచ్చిందంట. ఇట్స్ అన్ అమేజింగ్. సో మనం మొత్తం తెలుసుకుందాం. బ్రో ఇంకో క్వశ్చన్, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మీ అందరు ఈ క్వశ్చన్ కి పక్కా లైక్ కొట్టాలి. ఏంటంటే, నీకు జర్మన్ లాంగ్వేజ్ వచ్చా? నాకు రాదు బ్రో యాక్చువల్లీ. సో విత్ జీరో నాలెడ్జ్. అవును, జీరో నాలెడ్జ్ తోటి ఇండియా నుంచి జాబ్ కొట్టిండు. సో నెక్స్ట్ క్వశ్చన్, సో నువ్వు ఎట్లా, ఏ వెబ్సైట్ వాడి అప్లై చేసావు? సో బేసిక్గా నేను ఎస్ఏపీ జాబ్ స్టార్ట్ చేసినప్పుడు, సో ఐ వాజ్ యూజింగ్ జింగ్ అనేది ఒకటి, లింక్డ్ఇన్, అవన్నీ చూశాను. సో వెన్ ఐఎమ్ అప్లైయింగ్, లింక్డ్ఇన్ లో ఈజీ అప్లై ఉంటాయి కదా. సో అవన్నీ అప్లై చేసుకున్నప్పుడు ప్రతిదీ రిజెక్షన్ వచ్చేది ఫస్ట్ లో, బికాస్ మినిమం B2 అడుగుతున్నారు వాళ్ళు. సో లాంగ్వేజ్, ఈ ఈజీ అప్లై అనేది నేను ఒక రీసెర్చ్ చేస్తున్నా చెప్తున్నా, ఈజీ అప్లై చేయడం వల్ల
శుద్ధ దండగ తప్ప ఏం రాదు, ఆటోమేటిక్ రిజెక్షన్ బిల్ తప్ప ఏది రాదు. మీరేమన్నా? ఎగ్జాక్ట్లీ, నేను అదే ఫేస్ చేశాను ఫస్ట్ లో ఈజీ అప్లైకి అంతా చేసినప్పుడు. తర్వాత ఐ స్టార్టెడ్ రీచింగ్ అవుట్ టు హెచ్ఆర్స్ అండ్ ఆల్ ఇన్ లింక్డ్ఇన్. సో డైరెక్ట్ గా మెసేజ్ పెట్టేసేవాడిని, నాకు ఇది ఉంది, రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా అని. సో అలాగా చేస్తున్నప్పుడు నాకు మధ్యలో నా అంతటి నాకే ఐడియా వచ్చింది. ఏమనంటే లైక్ నేను వర్క్ చేస్తుంది ఎస్ఏపీ కదా, సో వాట్ అబౌట్ ద పార్ట్నర్స్ హూ ఆర్ యూజింగ్ ఎస్ఏపీ అని. ఎస్ఏపీ పార్ట్నర్స్ కి ఒక వెబ్సైట్ ఉందన్నమాట. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. నేను ఇప్పుడే తెలుసుకున్నా, అంటే చూసా, ర్యాండమ్ చూసా కానీ ఒక వెబ్సైట్ ఉంది, అలా ఒక 600 ఎస్ఐపి పార్ట్నర్స్ ఉన్నారు, మనం వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వచ్చు, ఆ కంపెనీస్ అన్నీ అప్లై చేస్తాను ఇప్పుడే తెలిసింది. సో మీరు పక్కా చూడండి, దాని గురించి కొంచెం చెప్పు. యా, సో ఎస్ఏపీ పార్ట్నర్స్ అంటే హూ సపోర్ట్ ఎస్ఏపీ ఇన్ కన్సల్టెన్సీ అవ్వచ్చు, లేకపోతే డెవలప్మెంట్ కావచ్చు, అలా. సో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ కంపెనీస్. సో నేను నార్మల్గా చూసేవాడిని వెబ్సైట్స్కి వెళ్ళినప్పుడు, గోల్డ్ ఎస్ఏపీ పార్ట్నర్ అని, సిల్వర్ ఎస్ఏపీ పార్ట్నర్ అని. ఏమన్నా పే చేయాలా బ్రో? పే ఏం లేదు, ఫ్రీ, అంతా ఫ్రీయే. సో అలా పార్ట్నర్స్ అంతా చూసినప్పుడు నాకు అర్థమైంది అనమాట, ఓకే ఇలా పార్ట్నర్స్ అంతా ఉంటే ఎక్కడైనా అన్ని లిస్ట్ ఉంటుందేమో మనకి పార్ట్నర్స్ అని చెప్పి స్టార్ట్ చేస్తే partners.sap.com అని ఒకటి ఉంది. ఆ వెబ్సైట్కి వెళ్ళాం అనుకోండి, దాంట్లో ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు మనం, ఏ కంట్రీకి కావాలి ఏది అని. సో జర్మనీ ఫిల్టర్ పెట్టాను నేను, నాకు అరౌండ్ 620 కంపెనీస్ వచ్చింది. సో ఇట్స్ లైక్ గోల్డ్ మైన్ ఫర్ మీ, బికాస్ ఎవ్రీ కంపెనీ నేను వెళ్ళొచ్చు, కెరియర్ చూడొచ్చు, నాకు కావాల్సిన అప్లై చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఐ స్టార్టెడ్ అప్లైయింగ్ అనమాట. 600 కంపెనీస్ అంటే ఇట్స్ లాట్స్ ఆఫ్ కెరియర్స్ వెబ్సైట్స్. ఓకే, ఇప్పుడు ఒక విషయానికి వస్తే జస్ట్ ఒక్క 1 minute లో నేను చెప్తా. బ్రో ఏం చేసి నవంబర్లో స్టార్ట్ చేసిండ్రు, వద్దామని ఒక అక్టోబర్లో ఫిక్స్ అయ్యిండు, నవంబర్లో స్టార్ట్ చేసిండు అప్లికేషన్ ప్రాసెస్. సో జనవరి కల్లా జాబ్ ఆఫర్ వచ్చింది. నువ్వు జర్మనీ ఎప్పుడు నేను జనవరి 25th అలాగా, అంటే ఫిబ్రవరి 1st జాబ్ స్టార్ట్. ఫిబ్రవరి 1st అంటే రీసెంట్ 2 months అవుతుంది అంతే. సో అంటే ఇట్స్ వెరీ, అంటే చాలా ఫాస్ట్ ప్రాసెస్. ఇంత డిఫికల్ట్ టైంలో కూడా జాబ్ కొట్టినంటే ఇట్స్ రియల్లీ బిగ్ మోటివేషన్. అండ్ ఒక్కటి నాకు తెలుసు, నీ శాలరీ ఎంతో నాకు తెలుసు, బట్ ఐ డోంట్ వాంట్ టు అంటే చెప్పాలనుకోవట్లేదు. బట్ ఇండియా నుంచి అప్లై చేసినా కూడా విత్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది బ్రో? అరౌండ్ 4 years ఎక్స్పీరియన్స్, రియల్లీ గుడ్ శాలరీ వచ్చింది. బట్ ఈ బ్రో ఇంకా అంటే బ్రో ఇట్స్ అబాబ్ డెవలపర్, సో చాలా టాలెంట్ ఉంది. సో నేను కూడా ఫ్యూచర్ అబాబ్ నేర్చుకుంటాను బ్రో దగ్గర. ఇంకా షిఫ్ట్ కొట్టాలి అని ఇంకా చాలా క్యూరియస్గా ఉన్నాడు. సో రియల్గా ఉంటే మంచిగా వస్తుంది. జస్ట్ మనం ఇప్పుడు ఎస్ఏపీ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఎస్ఏపీ అబాబ్కి డిమాండ్ ఉందా లేదా ఇప్పుడు ఇక్కడ? ఎస్ఏపీ అబాబ్కి నార్మల్గా అయితే డిమాండ్ ఉంది, బట్ ఎస్ఏపీ ప్యూర్ ఎస్ఏపీ అబాబ్ చేస్తే అన్ని ఆపర్చునిటీస్ లేవు, ఎందుకంటే అది ఓల్డ్ టెక్నాలజీ ఎస్ఏపీ అబాబ్ అనేది. సో లాట్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ జర్మనీ ఓన్లీ. సో మనం ఇప్పుడు జర్మనీకి రావాలనుకుంటే దే ఆర్ లుకింగ్ ఫర్ పీపుల్, న్యూ పీపుల్. సో ప్రెసెంట్ వస్తున్నవి ఆర్ఏపీ కానీ, రెస్ట్ఫుల్ అబాబ్ ప్రోగ్రామింగ్ కానీ, క్యాప్ కానీ, లేకపోతే ఎస్ఏపీ బీటీపీ మీద డెవలప్మెంట్. సో అవి మెయిన్ గా ఫోకస్ చేస్తారు. సో కంపెనీస్ ఇప్పుడు క్లౌడ్ కి షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి దే ఆర్ లుకింగ్ ఫర్ ద పీపుల్ హూ నో ఎవ్రీథింగ్ లైక్ ఆర్ఏపీ కానీ, క్యాప్ కానీ. సో మై సజెషన్ ఈస్ లైక్ మీకు అబాబ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే జస్ట్ ఆర్ఏపీ అలాంటివి నేర్చుకోండి. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ. ఓకే, సో ఇప్పుడు సరే, నేను నాట్ అబౌట్ అబాబ్, మీకు అంటే ఎస్ఏపీలో చేసిన వాళ్ళకి ఆల్రెడీ జనరలైజ్డ్ ఓవర్ వ్యూ ఉంటుంది ఫంక్షన్ మోడల్స్ మీద, అబాబ్ మీద, టెక్నికల్ అని. సో ఎట్లుంది ఫీల్డ్, ఎట్లుంది ఇప్పుడు ఈ క్లిష్ట పరిస్థితుల్లో మీకు ఏమనిపిస్తుంది? అరే జాబ్స్ వస్తాయి అనిపిస్తుందా? అంటే హౌ కాన్ఫిడెంట్ యు ఆర్, అంటే ఎవరికైనా చెప్పాలనుకుంటే ఎట్లా? సో ఒకటే చెప్తాను నేను, ఎప్పుడు నెవర్ గివ్ అప్, అంతే. అదే కీప్ ట్రయింగ్. ఎప్పుడో ఒకప్పుడు, ఇప్పుడు కాకపోయినా 1 month కి రావచ్చు, లేకపోతే 2 months కి రావచ్చు, బట్ వదిలేయడం అనేది చేయకూడదు మనం. ఎప్పుడు మనం కాన్స్టెంట్ గా అప్లై చేస్తూ ఉంటే జాబ్ అనేది లైక్ ఎస్ఏపీ, ప్రతి కంపెనీ ఇక్కడ చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీ వరకు అన్ని ఎస్ఏపీ వాడుతున్నాయి. సో ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం, కరెక్ట్ మనకు దొరికిందా మన రిక్వైర్మెంట్, వాళ్ళకి మనం నచ్చామా, అంతే. సో ఇంకొక క్రేజీ థింగ్ ఏంటంటే బ్రోకి ఆపర్చునిటీ కార్డ్ వీసా ఉంది, తర్వాత ఈ జాబ్ వచ్చిన తర్వాత బ్లూ కార్డ్ ఉంది. సో జస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ అడుగుదాం. సో నువ్వు ఫస్ట్ ఏంటంటే నువ్వు ఆపర్చునిటీ కార్డ్ అప్లై చేసావు, డైరెక్ట్ ఆడికి వెళ్తేనే జాబ్ వస్తాయి, జస్ట్ ఇట్స్ అంటే అందరు అనుకున్నావు, నువ్వు అనుకున్నావు, అప్లై చేసావు. తర్వాత నాకు ఆపర్చునిటీ కార్డు అక్టోబర్ లో వచ్చినట్టుంది. సో బ్లాక్డ్ అకౌంట్ చేసావు, అన్ని చేసావు? బ్లాక్డ్ అకౌంట్ చేశాను, అక్టోబర్ లో వచ్చింది. సో నేనేమనుకున్నానంటే డిసెంబర్ వరకు ట్రై చేద్దాం, నెక్స్ట్ ఇయర్ అప్పుడు వెళ్దాము జర్మనీకి, అక్కడికి వెళ్ళి అప్పుడు చూసుకుందాం. సో ఐ డోంట్ వాంట్ టు గో టు జర్మనీ వితౌట్ ఎ జాబ్. సో నేనేమనుకున్నానంటే 1 year వ్యాలిడిటీ ఉంది కాబట్టి ఏముందిలే, తర్వాత అయినా వెళ్ళొచ్చు చూసుకొని అనుకున్నా. సో ఐ స్టార్టెడ్ అప్లైయింగ్ అనమాట. సో లక్కీగా డిసెంబర్ మధ్యలో ఎండ్ కల్లా వచ్చేసింది అనమాట జాబ్. సో అప్పుడే ఐడియా వచ్చింది నాకు, మళ్ళీ అక్కడికి వెళ్ళి కష్టపడడం ఎందుకు, మళ్ళీ కన్వర్ట్ చేసుకోవడం అని చెప్పి బ్లూ కార్డ్ ఇండియాలోనే అప్లై చేశాను అనమాట విత్
వర్క్ కాంట్రాక్ట్ అదంతా. బట్ దట్స్ రియల్లీ వెరీ ఈజీ ప్రాసెస్. దెన్ ఆపర్చునిటీ కార్డ్ అప్లై చేయాలంటే ఆ స్లాట్ దొరకాలి, చేయాలి, ఎగ్జాక్ట్లీ బ్లాక్డ్ అకౌంట్ చేసుకోవాలి, హెల్త్ దీని కూడా బ్లాక్డ్ అకౌంట్ అవసరం లేదు. బట్ ఒక కాంట్రాక్ట్ ఉండి ఆర్బైట్స్ గేవర్ బెస్ట్ ఎడ్యుకేషన్ అంటే ఒక ఎంప్లాయర్ కన్ఫర్మేషన్ ఒక ఫామ్ ఇస్తారు, నో స్పాన్సర్షిప్, ఇది జస్ట్ అది అందరికి ఇస్తారు. అది ఉంటే వీసా అప్లై చేస్తారు. ఎన్ని రోజులకు వచ్చింది బ్రో వీసా? ఈ రోజు అప్లై చేస్తే రేపటికి దొరికింది బ్రో స్లాట్. స్లాట్ దొరుకుతుంది 1 వీక్ లో వచ్చేసింది. మా ఫ్రెండ్ కూడా అంతే 1 వీక్ లో పాస్పోర్ట్ స్టాంప్ వేసి వచ్చింది. సో దట్స్ వెరీ ఈజీ ప్రాసెస్. ఇంకా దీని గురించి చాలా మంది నేను కాల్స్ మాట్లాడుతున్నా కదా, చాలా మందికి నేను నా సజెషన్ అదే చెప్తా. బెటర్ ఇప్పుడు ఆపర్చునిటీ కార్డ్ అనేది నన్ను అడిగితే ఒక పెద్ద దందాలాగా అయిపోయింది. బట్ ఏంటంటే చాలా మంది వచ్చి తెలుసు సోర్స్ లేదు, పార్ట్ టైమ్స్ లేవు. ఇప్పుడు ఇక్కడ హ్యానోవర్ కాబట్టి ఉన్నాయి, బట్ బెర్లిన్ పోతే మాత్రం అసలు పార్ట్ టైమ్స్ లేవు. పెద్ద పెద్ద సిటీలో ఇది కూడా పెద్ద సిటీ, బట్ ఇక్కడ ఎవరు రావట్లేదు ఎందుకంటే ఇది క్యాపిటల్ సిటీ కాదు, ఇది ఆటోమేటిక్ కంపెనీస్ లేవు, అందుకోసం అట్లా చేస్తున్నారు. సో ఈవెన్ ఇక్కడ కూడా మా ఫ్రెండ్స్ ట్రై చేశారు. పార్ట్ టైం చాలా కష్టం బ్రో దొరకడం, అసలు కష్టం. నెట్వర్కింగ్ ఉంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ ఇక్కడ ఉందని చెప్తే కొంచెం ఈజీ అవుతుంది. సో ఇప్పుడు జస్ట్ స్పెషల్ గా ఎస్ఐపి వాళ్ళు ఎవరన్నా ఒక 5 years ఉన్న ఒక 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి సేమ్ లైక్ యూ ఏం సజెషన్స్ ఇస్తారు మీరు? సో అంటే చాలా మంది వాళ్ళకి కావాల్సిందంటే జర్మన్ రావాలని వాళ్ళు చాలా మంది కోరుకుంటారు. మీరు ఏం సజెషన్స్ ఇస్తారు? సో సజెస్ట్ అంటే ఏం లేదు, న్యూ టెక్నాలజీస్ నేర్చుకోవాలి, ఆర్ఏపీ అలాంటివి. ప్లస్ మనం కాన్ఫిడెంట్ గా ఉండాలి, నాకు వచ్చేస్తుంది జాబ్, ఖచ్చితంగా నేను జర్మనీకి వెళ్తున్నాను అని మేనిఫెస్ట్ చేసుకోవాలి మనం ఫస్ట్. సో తర్వాత లైక్ ఇంటర్వ్యూస్ ఏమైనా వచ్చినప్పుడు కాన్ఫిడెంట్ గా చెప్పగలగాలి మనం, లైక్ ఐఎమ్ అన్ అసెట్ టు యువర్ కంపెనీ అన్నట్టు. ఇంకోటి ఏంటంటే కొన్ని చేయొచ్చు మనం, లైక్ నాకు జర్మన్ లాంగ్వేజ్ వచ్చు డైరెక్ట్ గా B1 అని అలా కూడా పెట్టుకోవచ్చు రెజ్యూమేలో. బట్ పెట్టుకోవచ్చు, బట్ ఏంటంటే ఫస్ట్ ఒకవేళ హెచ్ఆర్ కాల్ వచ్చింది అనుకో. ఎగ్జాక్ట్లీ, నార్మల్ గా హెచ్ఆర్ కాల్స్ అనేది నేను ఒక కంపెనీకి అప్లై చేశాను, MNC అనమాట. సో అది B1 ఎంతో అడిగారు. సో నేను అప్లై చేశాను, సో B1 అని అప్లై చేశాను. సో ఫస్ట్ రౌండ్ లో ఆమె ఇంగ్లీష్ మాట్లాడింది అనమాట. సో నార్మల్ గా MNCs లో హెచ్ఆర్ లో ఒక దగ్గర నుంచి ఉంటారు, కంపెనీ వేరే దగ్గర ఉంటుంది అనమాట. సో ఆమె నాకు ఇంగ్లీష్ లో మాట్లాడింది. ఎంత లాంగ్వేజ్ అంటే B1 నేర్చుకుంటున్నాను, ఇంకా సెల్ఫ్ లెర్నింగ్ అని చెప్పాను నేను. సెల్ఫ్ లెర్నింగ్ లైక్ పాడ్కాస్ట్ అవి చూశాను, యూట్యూబ్ లో చూశానని అలా చెప్పాను అనమాట. సో జస్ట్ మోటివేటెడ్ గా ఉన్నాను అదంతా చెప్పాను. సో ఓకే అని చెప్పింది. తర్వాత టెక్నికల్ రౌండ్ కి పంపించింది. యాక్చువల్ టెక్నికల్ రౌండ్ జర్మన్ లోనే జరిగింది, బట్ ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడాడు అనమాట. నేను చెప్పాను ఇలాగా జస్ట్ 2 words 2 sentences 3 sentences చెప్పా బ్రో. ఏమని లైక్ ఐఎమ్ లెర్నింగ్ జర్మన్, ఆడికి వచ్చాక ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ బి ఫ్లూయెంట్ ఇన్ జర్మన్ అని చెప్తే ఓకే అని చెప్పి ఆయన అంతా ఇంగ్లీష్ లో మాట్లాడారు. ఇంటర్వ్యూ అంతా బాగానే అయింది. తర్వాత టెక్నికల్ రౌండ్ అది అయిపోయింది, ఇంకో టెక్నికల్ రౌండ్ తీసుకున్నారు. సో అన్ఫార్చునేట్లీ నాకు రాలేదు అది కంపెనీ, బట్ ఇది చెప్తున్నా మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ప్లస్ మనం వెళ్ళొచ్చు లెవెల్స్. ఇన్ కేస్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండి మనం బాగా నచ్చాం అనుకోండి ఇంగ్లీష్ లోనే, వెంటనే తీసుకోవచ్చు కదా. వాళ్ళకి లైక్ బ్యారియర్ లా అనిపించదు లాంగ్వేజ్ అనేది. సో బేసిక్ గా లాంగ్వేజ్ లేకున్నా కొట్టొచ్చు ఇంత కష్టమైన పరిస్థితులు కూడా. బట్ ప్రతి ఒక్కరు చెప్పేది అంటే స్టార్ట్ లెర్నింగ్ నౌ. అంటే ఈ వీడియో చూస్తున్నారంటే పక్కా నేర్చుకోవడం మొదలు పెట్టండి. లాంగ్వేజ్ ఉంటే చాలా బిగ్ ప్లస్, బట్ ఇట్స్ చాలా మెథడ్స్ ఉన్నాయి. సో ఇంకా మీరు ఎస్ఐపి పార్ట్నర్స్ కాకుండా ఇంకా వెబ్సైట్స్ వాడారా? ఇంకా నార్మల్ గా అయితే లింక్డ్ఇన్ ఎక్కువ వాడాను నేను. లింక్డ్ఇన్ లో లైక్ తర్వాత తెలిసింది ఏంటంటే నాకు ఎస్ఐపి పార్ట్నర్స్ కి అప్లై చేయడం తర్వాత లైక్ దేర్ ఆర్ స్టార్ట్అప్ కంపెనీస్ ఆల్సో హూ ఆర్ పార్ట్నర్స్ ఆఫ్ ఎస్ఐపి అని. సో నేను ఏం చేశాను, కొన్ని కంపెనీస్కి వెళ్ళి డైరెక్ట్ వాళ్ళ సీఈఓస్ చూశాను నేను లింక్డ్ఇన్ లో. వాళ్ళకి కన్సల్ట్ మీ అని చెప్పి ఒకటి ఉంటుంది, కనెక్ట్ విత్ మీ అని. సో అక్కడ షెడ్యూల్ చేసుకొని మనం డైరెక్ట్ మాట్లాడచ్చు అనమాట వాళ్ళతో. అది ఎందుకు తెలుసా, బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు బిజినెస్ కోసం పెట్టుకుంటారు. అట్లా కాదు, రిక్రూట్మెంట్ అనేది మనం అందరం ఫీల్ అవుతాం, మనకు జాబ్ లెత్తనం ఫీల్ అవుతాం, కానీ వాళ్ళకి కూడా ఒక మంచి క్యాండిడేట్ దొరుకుతుంది, వాళ్ళది ఫీల్ అవుతాం. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు తెలుసా ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీద, చాలా ఇన్వెస్ట్ చేస్తారు. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. అంటే వాళ్ళు ఒక 15 minutes కాల్ ఉంటుంది అంతే. 15 minutes వాళ్ళకి అర్థమైపోతుంది రైట్ క్యాండిడేట్ కాదా, రైట్ క్యాండిడేట్ వచ్చినప్పుడు దే విల్ కంటిన్యూ లైక్ నెక్స్ట్ రౌండ్ అట్లా. సో అది అట్లా మీరు కూడా చేస్తే ఆ ఫస్ట్ ఆ కాల్ ఏదైతే 15 minutes కాల్ మనం మొత్తం ఎంత స్టాంప్ కుదినాం అంటే తర్వాత కాల్స్ వస్తాయి, తర్వాత అది ఈజీ అయిపోతుంది. కరెక్ట్. సో నేను అలాగా స్టార్ట్ చేశాను అనమాట. సో పెడుతున్నా CEO డైరెక్ట్ వెళ్ళి డైరెక్ట్ మెసేజ్ పెట్టడం, లేకపోతే లింక్డ్ఇన్ ప్రీమియం యాక్చువల్లీ 1 month ఫ్రీ వస్తుంది మనకి. సో ఆ 1 month తీసుకున్నాను అనమాట ప్రీమియం. అప్పుడు డైరెక్ట్ మెసేజ్ పెట్టచ్చు ఎవరికైనా. అంటే ఇదొకటి ప్రీమియం లేకున్నా కూడా మెసేజ్ పెట్టచ్చు, లైఫ్ టైం మెసేజ్ పెట్టచ్చు. ఎట్లా అంటే మనం ఆ కంపెనీ వెబ్సైట్ కి వెళ్ళాలి, లింక్డ్ఇన్ లో కంపెనీ గ్రూప్ కి వెళ్ళాలి, కింద మెంబర్స్ కి వెళ్తే అక్కడ వాళ్ళతో డైరెక్ట్ మెసేజ్ పెట్టచ్చు వితౌట్ ప్రీమియం కూడా. చెప్తున్నారా ఇన్మెయిల్ ఇన్మెయిల్ మెసేజ్ పెట్టచ్చు. సో మామూలుగా అయితే 1 month ప్రీమియం తీసుకోవాలి, లేకున్నా కూడా వాళ్ళ కంపెనీ వెబ్సైట్ కి వెళ్ళి వాళ్ళ కింద ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ప్రీమియం తీసుకుంటే మనకి నువ్వు ఎక్కడ టాప్ క్యాండిడేట్ అని కూడా చెప్తుంది. అది కంపెనీ ఇది నువ్వు అయితే టాప్ క్యాండిడేట్, ఇది అప్లై చేయి నీకు వచ్చేస్తుంది అని చెప్తుంది, మనకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది.
లింక్డ్ఇన్ అంటే దాన్ని మార్కెట్ చేసుకుంటారు, ఎందుకంటే మనం లింక్డ్ఇన్ ఎక్కువ వాడాలంటే అది మన గురించి పొగడాలి, లేకపోతే కష్టం కదా. సో ఇప్పుడు మీకు జర్మనీకి వచ్చినాక ఎట్లా ఎక్స్పీరియన్స్ అనేది తన ఇంకో వీడియో చేస్తాను, ఎందుకంటే దాని గురించి నాకు చాలా అంటే చాలా క్రేజీగా ఉంది, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అది మనం ఇంకో వీడియో చేద్దాం. బట్ ఇంకేం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు అబాబ్ మీరు ఆర్ఏపీ సిఏపీ ఇది కస్టమైజింగ్ ఈ మైగ్రేషన్ కాకుండా ఇంకా ఏ ఫీల్డ్ కి ఏ ఎస్ఐపికి ఎక్కువ డిమాండ్ ఉంది జర్మన్లో రైట్ నౌ? అయితే ప్రజెంట్ ఇప్పుడు ఇంటిగ్రేషన్ కూడా చాలా బూమింగ్ లో ఉంది, నేను చూసా కాబట్టి ఇండస్ట్రీలో చెప్తున్నాను. సో ఎస్ఐపి ఇంటిగ్రేషన్ అంటే లైక్ పిఐపిఓ అనేది ఓల్డ్ టెక్నాలజీ, లైక్ పిఐపిఓ. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఎస్ఐపి బీటీపీలో ఇంటిగ్రేషన్ సూట్ అని. సో ఇంటిగ్రేషన్ సూట్ కూడా ఇప్పుడు నేను చూసింది ఏంటంటే లైక్ పీపుల్ హూ నో బీటీపీ ఇంటిగ్రేషన్ సూట్ అనేది చాలా తక్కువ. సో దే ఆర్ లుకింగ్ ఫర్ క్యాండిడేట్స్ హూ నో దెమ్ బెటర్. సో మనం లైక్ ఇంటిగ్రేషన్ సూట్ లో తోపు అయ్యి ఉండి అప్లై చేసి లైక్ సిఏఓకి మనం చెప్పాం అనుకో, నేను తోపుని నేను వస్తే మీ కంపెనీ అక్కడికి వెళ్ళిపోయిద్దని బిస్కెట్. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఇప్పుడు మనం రీసెంట్ న్యూస్ కూడా చూసినాం, ఎండ్ యూజర్ ఇప్పుడు ఎస్ఐపి అనేది కంప్లీట్ గా వాళ్ళ మాన్యువల్ ఎంట్రీ లేదు 2020 రీసెంట్ గానే వచ్చింది. సో ఎండ్ యూజర్స్ కూడా సో దేర్ మైట్ బి బిట్ రిస్క్ 2027 తర్వాత నుంచి. సో వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీ నేర్చుకుంటే బాగుంటుందని నేను చెప్పాలనుకుంటున్నా ఈ వీడియో ద్వారా. సో నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ఎండ్ యూజర్స్ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎం లో చేసే ఎండ్ యూజర్స్ ఉంటారు. సో ఇట్స్ బెటర్ టు లెర్న్ ఎంఎం, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఫుల్ ఎంఎం, సో వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి ఫంక్షనల్ గా కానీ లేకపోతే పెద్ద కష్టమేం కాదు బ్రో, జస్ట్ ట్రాన్సాక్షన్ కూడా అన్ని గుర్తుపెట్టుకొని ట్రాన్సాక్షన్ అవన్నీ. సో పెద్ద అంత అక్కర్లేదు నాలెడ్జ్ అంటారా, అంత కష్టం కాదు, నేర్చుకోవచ్చు. సో కాకపోతే మనం ఇంట్రెస్ట్ పెట్టి ముందే అడ్వాన్స్ ఉండి ఒక 2-3 ఫంక్షన్ మోడల్స్ నేర్చుకుంటే బాగుంటుంది నా ఫీలింగ్. అదే ఇప్పుడు నుంచి లైక్ మనం ముందు నుంచి చేసినప్పుడు ఎండ్ యూజర్స్ ఏం చేయాలంటే ముందు నుంచి ఓకే ఇది ఇక్కడ ఉంది, ఈ ఫంక్షనల్ కోడ్ వల్ల ఇది జరుగుతుంది, ఈ టీ కోడ్ వల్ల ఇది జరుగుతుంది, అలా ఏమైనా తెలుసుకున్నారనుకో ఇట్ ఈజీ ఫర్ దెమ్. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా ఒక 2 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అప్లై చేస్తే జాబ్ వస్తుందా జర్మనీకి? 2 years క్యాండిడేటా? ఇట్స్ టఫ్, బట్ న్యూ టెక్నాలజీస్ బాగా మనకి ఉందనుకోండి పట్టు వచ్చేస్తుంది ఈజీగా. వితౌట్ జర్మన్ లాంగ్వేజ్ సర్వైవ్ అవుతారా? అది కొద్ది కష్టం, జర్మన్ లాంగ్వేజ్ లేకపోవడం కొద్ది కష్టమే, ఎందుకంటే ఈవెన్ వాళ్ళకి జాబ్ వచ్చి ఇక్కడికి వచ్చినా సరే ఇక్కడ ఇబ్బంది అయిపోయింది. సో యావరేజ్ ఒక 2 కాదు ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక 55,000 euros సాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 3 years 55,000 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు, 55,000 మాక్సిమం. ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఈజీగా అరౌండ్ 60 నుంచి 65 మధ్యలో. ఒక 70 కూడా విత్ లాంగ్వేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఇంకా ఈ జాబ్ లో అప్లై చేసినప్పుడు ఇంకేమైనా స్ట్రాటజీస్ ఉన్నాయా? ఈ లింక్డ్ఇన్, జింగ్, ఇప్పుడు ఎస్ఐపి పార్ట్నర్స్ అట్లా కాకుండా ఇంకేమన్నా ఎక్స్ట్రా స్ట్రాటజీ, అడిషనల్ టిప్ అనేది కవర్ లెటర్ అనేది మనం మెయిన్ ఎక్కడైనా. సో మన రెజ్యూమే అనేది మనం జనరలైజ్ చేసిన మన ఎక్స్పీరియన్స్ అంతా కవర్ లెటర్ అనేది ఆ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు పెట్టాలి, ఎందుకంటే ఖచ్చితంగా చాలా మంది హెచ్ఆర్లు చదువుతారు మన కవర్ లెటర్. సో దాంట్లో మనం చెప్పాం అనుకో నాకు లాంగ్వేజ్ ఎంత వచ్చు, సో కాన్ఫిడెంట్ గా ఉన్నాను, నేను పక్కాగా నేర్చుకోగలను, ప్లస్ నాది ఇది ఇక్కడ బాగా అచీవ్ చేశాను నేను, లేకపోతే ఇలా మాట్లాడి క్లయింట్ కి ఇది చేశాను అది చేశాను అని న్యూమరికల్ గా చెప్తే ఇంకా బెటర్. సో అలా కవర్ లెటర్ లో మనం స్టాంప్ వేసాం అనుకోండి ఫస్ట్, ఇంకా అర్థమైపోయింది అల్కో అని చెప్పి పంపించేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సో ఇప్పుడు ఏటీఎస్ రెజ్యూమే చేసుకున్నారా మీరు? ఎట్లా ఏం చేశారు? సో ఏటీఎస్ అనేది జాబ్ డిస్క్రిప్షన్, సో కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి ఆన్లైన్ లో చెక్ చేసేది, పర్సెంటేజ్ చెక్ చేస్తుంది ఏటీఎస్ లో అయితే ఎంత అవుతుంది ఏంటి అని. సో ఐ మేడ్ ద రెజ్యూమే సచ్ దట్ ఇట్ పాసెస్ అరౌండ్ 70% మినిమం. 70 మామూలుగా 20% ఎక్కువ పాస్ అవుతుంది, చాలా మంది అదే చేస్తారు. ఏంటంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మన వాళ్ళు కాదు చాలా మంది ఒక ఫ్యాన్సీ బొమ్మలు పెట్టి లేకపోతే లైన్లు పెట్టి టేబుల్ చేసి, సో అదంతా అవసరం లేదు, జస్ట్ ఒక క్రానలాజికల్ ఆర్డర్ గా నీట్ గా ఉండాలి. ఈ బొమ్మలు గిమ్మలు ఇవన్నీ ఏం అవసరం లేదు. సో యాక్చువల్లీ ఈ బొమ్మలు వేస్తే ఇంకా ఏటీఎస్ అది తక్కువ చేస్తుంది, లైక్ కొన్ని రికగ్నైజ్ చేయదు, అప్పుడు పర్సెంటేజ్ తగ్గిపోయింది. సో ఇట్స్ బెటర్ ప్లెయిన్ గా పెట్టడమే చాలా బెటర్ అని నా ఉద్దేశం. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సో ఇప్పుడు నాకు మీ రెజ్యూమే కావాలి, ఎందుకంటే మీ రెజ్యూమే మీ జస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ తీసేసి మీరు ఎట్లా చేసుకున్నారు అక్కడ పర్సనల్ బ్లాంక్ వేసేసి ఎట్లా చేసుకున్నారు పంపిస్తే ఎవరన్నా అడిగితే నేను పంపిస్తాను. ఎందుకంటే ఇండియా నుంచి జాబ్ వచ్చిందంటే ఇట్స్ నాట్ ఏ గుడ్, అంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. సో దానికోసం ఎవరైనా అడిగినప్పుడు సో ఇట్లా చేసుకోవాలని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది నాకు అంతకుముందు ఈ ఇయర్ లో ఎవరు లేరు, 2023-24 చాలా మంది వచ్చారు, నేను చాలా మందికి సపోర్ట్ చేసా, హెల్ప్ చేసా. బట్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ లేరు వీడియో చేద్దామంటే, అండ్ కొందరు వీడియో ఎన్ని అడిగలేరు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ మంచి లేకున్నా కూడా ఇది నాకు మీరు కలవడం, సో ఇట్స్ లైక్ చాలా మందికి హెల్ప్ అయింది ఇప్పుడు. సో అది అందుకోసం. సో ఇంకా ఫైనల్ ఏమైనా టిప్? ఇంకా ఫైనల్ టిప్ ఏంటంటే ఒకటే చెప్తాను, నేను చేసింది నేను ఫాలో అయింది ఏంటంటే, నేను ఖచ్చితంగా లైక్ అప్లై చేస్తున్నాను, నాకు జాబ్ వస్తుందనే నమ్మాను చివరి వరకు. సో ఇంకోటి లైక్ చాలా మనకి రిజెక్షన్స్ వస్తాయి, అది నార్మల్. సో మనం డిసార్ట్ అవ్వకూడదు మెయిన్. ఇప్పుడు మహా అయితే ఏమైతుంది రిజెక్షన్ వస్తుంది అంతే, సరే అని చెప్పి ముందుకెళ్ళాలి అంతే మనం. అయితే దీని గురించి నేను ప్రతి ఒక్కరికి కాల్ అయిపోయిందంటే,
ఇది జాబ్ అనేది తిరుపతి దేవుని లెక్క. సో ఒక్కొక్క మెట్టు అనేది ఒక్కొక్క రిజెక్షన్ లెక్క. సో అన్ని మెట్లు ఎక్కుకుండా పోతేనే లాస్ట్ కి ఫైనల్ గా జాబ్ వస్తుంది. సో అట్లా అన్ని రిజెక్షన్లు పాస్ అవ్వాలి. సో డిమోటివేట్ అవ్వద్దు, కామన్ థింగ్, అందరు కోసం ఎక్కడ కూడా వస్తుంది. అదే ఈవెన్ నా ఇంటర్వ్యూస్ లో నేను లాస్ట్ రౌండ్ వరకు వెళ్ళిన కూడా రిజెక్షన్ చాలా వచ్చాయి నాకు. సో ఇట్స్ కామన్, అదే చెప్తున్నా. ఎప్పుడైనా రిజెక్షన్ వచ్చింది కదా ఇంకా మనకి జర్మనీ అవ్వదులే అలా అనుకు మాత్రం ఎప్పుడు డిసార్ట్ అవ్వకూడదు. ట్రై చేస్తుంటే గ్యారంటీ మనకి ఏదో రోజు వస్తుంది, మనం జర్మనీకి వస్తాం, మమ్మల్ని కలుస్తారు మీరు. థ్యాంక్ యూ. అసలు ఇది చాలా మోటివేటెడ్ ఉంది. ఇది చాలా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మనం. సో మీతో ఇప్పుడు నేను ఇంకొక వీడియో చేస్తాను, ఏంటంటే జర్మనీ ఎట్లుంది, జర్మనీ ఏం ప్రాబ్లం ఉందని. సో ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. అది రియల్లీ చాలా బాగుంది ఇన్ఫర్మేషన్. అండ్ పక్కా మీరు అట్లా ట్రై చేయండి, అస్సలు డిమోటివేట్ అవ్వద్దు. చాలా ఆప్షన్స్ ఉంటాయి, చాలా మార్గాలు ఉంటాయి, చాలా ఇంకా మంచిగా మనం ఏంటంటే కీప్ ఆన్ అప్లయింగ్, కీప్ ఆన్ మోటివేటింగ్, మనం మోటివేట్ చేసుకోవాలి. సో ఇట్స్ రియల్లీ ఒక క్లియర్ పాత్ అది. ఈ ఆపర్చునిటీ కార్డు స్టూడెంట్ లా వచ్చేదానికంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే ఇట్లా క్లియర్ పాత్ ఇది. సో మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ. బై బై, సీ యు నెక్స్ట్ ఫ్రెండ్స్. Thank you for this day constant learning to keep me thriving for challenges.